బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ముంతా తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు గాలులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు తుఫాను ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం 8 క్విక్ రెస్పాన్స్ బృందాలు సబ్ డివిజన్లలో సిద్ధంగా ఉంచారు. సముద్ర తీరంలోని అన్ని బీచ్లు తుఫాను కింద మూసివేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా నియంత్రించబడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, కాలువలు వాగుల వద్ద గస్తీలు, వంతెనలపై నీరు పెరిగితే మార్గాల మార్పులు, రిసార్ట్లు వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదులను ఖచ్చితంగా నమోదు చేయడం, సహాయక చర్యల్లో ప్రజల కోసం తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఎస్పెషలీ బాపట్ల జిల్లా కోస్టల్ బెల్ట్, కృష్ణా రివర్ బెల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బాపట్ల జిల్లా కూడా ఈ రానున్న రోజుల్లో ఎక్స్ట్రీమ్ హెవీ రైన్, అదేవిధంగా హెవీ రైన్ అలర్ట్ ఉంది. సో ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు సూచనల మేరకి పోలీస్ యంత్రాంగం తరఫున మేము ఈ ప్రిపేర్నెస్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టవలసినటువంటి చర్యలు, ముందస్తు చర్యలన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లాకి ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా రప్పించడం జరిగింది. ఆ ఎస్డీఆర్ఎఫ్ టీంని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతంలో పొజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా సబ్ డివిజన్ వైజ్ మనం అన్ని సబ్ డివిజన్లను పొజిషన్ చేస్తున్నాము. ఒక 8 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని మనం రెడీ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ సబ్ డివిజన్స్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని పొజిషన్ చేశాం, ఎస్డీఆర్ఎఫ్ టీం కాకుండా. అదేవిధంగా హెడ్ క్వార్టర్లో కూడా రెడీగా క్యూఆర్టీ టీమ్స్ని పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా రష్ అప్ అయ్యే ప్రాంతానికి వెళ్ళి రిలీఫ్ యాక్టివిటీ చేయడానికి. అదేవిధంగా ఈ స్ట్రాంగ్ విండ్స్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్లో కూడా మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు. రేగిడి ఆమదాల వలస